బరువు తగ్గాలనిపిస్తుంటుంది కానీ అప్పుడే చికెనో మటనో తినాలనిపిస్తుంటుంది. పుష్కలంగా ఉండే ప్రోటీన్ తినాలి కానీ నాన్ వెజ్ తినకూడదు. చికెనో మటనో తిన్న ఫీలింగ్ రావాలి కానీ నాన్ వెజ్ తినకూడదు. అలాగే నాన్ వెజ్ మానేసిన వాళ్ళకు ప్రోటీన్ లోపం పోవాలన్నా నాన్ వెజ్ ఫీలింగ్ రావాలన్నా అస్సలు కొవ్వు పదార్థం లేని పుష్కలంగా ప్రోటీన్ ఉండి ఐరన్ పుష్కలంగా ఉండి కాల్షియం పుష్కలంగా ఉండి మెగ్నీషియం జింక్ సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఈ మిల్ మేకర్ ను మన రెగ్యులర్ మీల్స్ లో చేర్చుకున్నట్లయితే చాలా పోషక విలువలు ఉంటాయండి. దాదాపు మిల్ మేకర్ లో 50 గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుందండి. ఈ మిల్ మేకర్ లో చికెన్ మటన్ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజ్ మానేసిన వాళ్ళకి కానీ ప్రోటీన్ పుష్కలంగా దొరికే అమృతం లాంటిది ఈ మిల్ మేకర్ అని చెప్పొచ్చండి. అంతే పార్టీ హైప్ ఇచ్చే విధంగా ఈ మిల్ మేకర్ తో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనిని సోయా చంక్స్ అని కూడా పిలుస్తుంటారు కదా. ఇవి వచ్చేసి పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయండి. ఈ చిన్న సైజు ఏంటో కొంచెం క్వాలిటీగా కనిపిస్తుంటాయండి నాకైతే. మీ దగ్గర ఏముంటే అవి సో కావాల్సినన్ని మిల్ మేకర్స్ ని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని దానిలో హాట్ వాటర్ ని యాడ్ చేసి కొంచెం హాట్ వాటర్ చల్లదనం అయ్యేంత వరకు నానబెట్టుకోండి. ఇలా చేయడం వలన దానికి ఉండే పచ్చిదనము పోతుంది, సాఫ్ట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం కీమాలా కూడా రెడీ చేసుకోవచ్చు. హాట్ వాటర్ లో చక్కగా నానిన ఈ మిల్ మేకర్ ని తీసుకొని దానిలో ఉండే వాటర్ ని సపరేట్ చేసి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కీమాలా రెడీ చేసుకుందామండి. ఇంత ముక్కలుగా ఇష్టం లేదనుకున్నా కానీ మిక్సీలో యాడ్ చేసి కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. కానీ ఇలా ముక్కలుగా తగులుతుంటేనే బాగుంటుంది కదా. సో ఈ సోయా చంక్స్ ని ఇలా రెడీ చేసుకొని కీమా లాగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం బాస్మతి బియ్యాన్ని కానీ ఇంట్లో ఉండే నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకొని మీకు కావాల్సిన అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 అవర్ ముందుగా నానబెట్టుకుంటున్నానండి. బియ్యం 1 అవర్ తర్వాత నాని ఉంటాయి కదా, అప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. దీనిలోనే బిర్యానీలో యూజ్ చేసే హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి సో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి మీకు నచ్చినట్లయితే కావాల్సినన్ని వెజిటేబుల్ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టమాటా ముక్కల్ని, క్యారెట్, బంగాళదుంప, స్వీట్ కార్న్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలోనే మనం రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కీమాను కూడా యాడ్ చేసి దీనిని కనీసం 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్నట్లయితే ఆయిల్లో టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ దీనిలో స్పైసెస్ ని యాడ్ చేయాలి కదా, దానికోసం రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ని, అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ స్పైసెస్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు పెరుగుని, చిక్కటి పెరుగుని యాడ్ చేయండి. చాలా బాగుంటుందండి బిర్యానీలో పెరుగు యూజ్ చేయడం వలన. సో ఈ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 2 కప్స్ వరకు బియ్యాన్ని నానబెట్టానండి. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ వాటర్ని యాడ్ చేయాలి కాబట్టి బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి 2 కప్పులు బియ్యానికి 3 కప్పులు వాటర్ని అయితే యూజ్ చేయాలండి. అంటే 1 కప్పు బియ్యం తీసుకున్నట్లయితే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. అప్పుడు ఎగ్జాక్ట్గా బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా స్లోగా కలుపుకోండి, బియ్యం విరిగిపోకుండా. దీనిలోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మీ దగ్గర ఉన్నట్లయితే టేస్ట్ కోసం కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యినైనా యూజ్ చేయొచ్చు. సో మరోసారి మొత్తం కలిసేలా స్లోగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బుడగలుగా రావటం స్టార్ట్ అవుతుందండి. ఈ స్టేజ్లో మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు అస్సలు కదిలించకండి. టైం మీకు తెలియదు అని అనుకుంటే ఒక 5 మినిట్స్ ఆగి గ్యాప్ ఇచ్చి ఒక్కసారి చెక్ చేసుకోండి. 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ బిర్యానీ ఇలా పువ్వులుగా రెడీ అవుతుందండి. చూడండి ఎంత ఎగ్జాక్ట్ టెక్స్చర్తో వచ్చిందో కదా. మాడిపోవటం లాంటివి జరగలేదు, మెత్తగా ఉండటం జరగలేదు, పొడిలాడుతూ పర్ఫెక్ట్గా బిర్యానీ కుక్ అయ్యి
ఎంత చక్కగా వచ్చిందో కదా. సో ఇలానే ట్రై చేయండి, మీకు కూడా ఇలానే కుదురుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా సోయా కీమా బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.